हाई फ्रेंड्स ना पेर शिव वेलकम टू तेलुगु टेक 16 यूट्यूब चैनल फ्रेंड्स वीडियो मात्रम मनकु ओक आफर अनेदी रावडम अयिते जरिगिंदी गूगल पे नुंडी ई आफर द्वारा नेनु इक्कड एंतैते मेंशन चेस्तानो अदि मीकु मोत्तं रावडम अयिते जरुगुतुंदी एंदुकंटे नेनु इक्कड चेप्परादु यूट्यूब पालिसी प्रकारము దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ గా నేను డీటెయిల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మొత్తాన్ని అయితే కంప్లీట్ గా చూడండి మీకు ఫుల్ డీటెయిల్ గా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లో అయితే జాయిన్ అవ్వండి ఈ ఆఫర్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ ఉన్నా ఏమున్నా కూడా ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లోనే ప్రొవైడ్ చేస్తాను సో కంపల్సరీగా వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లో అయితే జాయిన్ అవ్వండి వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఉంటుంది దెన్ ఇప్పుడు మనం ఈ ఆఫర్ లో వెళ్ళినట్లయితే మాత్రం ఈ ఆఫర్ అనేది గూగుల్ పే 2025 నుండి మనకు ఈ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది ఈ ఆఫర్ కి సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తా చూడండి ఏ విధంగా ఈ టాస్క్లు అనేది కంప్లీట్ చేయాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఏం చేయండి అంటే గూగుల్ పే అప్లికేషన్ అయితే లేటెస్ట్ వర్షన్ గా అయితే అప్డేట్ చేసుకోండి ఆ విధంగా అప్డేట్ చేసుకున్న తర్వాత సింపుల్ గా మీరు గూగుల్ పే అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ కొద్దిగా కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్న వెంటనే రిఫర్స్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి మీ రిఫర్ లింక్ ని మీ ఫ్రెండ్ సర్కిల్ లో గాని ఫ్యామిలీ మెంబర్ దాంట్లో గాని ఎవరికన్నా ఒకరికి గూగుల్ పే ఆఫర్ అనేది ఈ ఆఫర్ చేయడానికి ముందు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది రిఫర్ ఆప్షన్ దాంట్లో అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ 21 ది సంబంధించింది ఒకటి కనిపిస్తుంది సింపుల్ గా దానిపైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి మీ ఫ్రెండ్ సర్కిల్ లో లేకపోతే ఫ్యామిలీ మెంబర్ దాంట్లో లాస్ట్ 90 డేస్ నుండి గూగుల్ పే అప్లికేషన్ యూజ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆ రిఫర్ లింక్ అనేది షేర్ చేయండి ఆ విధంగా అయితే షేర్ చేయండి షేర్ చేసుకున్న వెంటనే వాళ్ళు ఆ రిఫర్ లింక్ ఓపెన్ చేసుకొని సింపుల్ గా మీ లింక్ ద్వారా ఓపెన్ చేసుకొని ఏదైనా ఒక యూపీఐ ఐడికి జస్ట్ వాళ్ళు 1 రూపీ సెండ్ చేసుకున్న వెంటనే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది వాళ్ళకు అలాగే మీకు కూడా ఇక్కడ ఎంతైతే మెన్షన్ చేశానో అది వచ్చేస్తుంది ఇక్కడ ఈ టాస్క్ కంప్లీట్ చేసుకున్నందుకు ఈ విధంగా టాస్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఆఫర్ దాంట్లో అయితే వెళ్ళవలసి ఉంటుంది చూడండి ఎందుకంటే ఈ టాస్క్ కంప్లీట్ చేసుకుంటేనే మెయిన్ ఆఫర్ దాంట్లో మనకు ఎక్కువ మొత్తంలో వచ్చే ఛాన్సెస్ అనేది ఉంది సింపుల్ గా మీరు అందరూ ఏం చేయండి అంటే ఇప్పుడు మనం మెయిన్ ఆఫర్ దాంట్లో వెళ్ళినట్లయితే మాత్రం ఇక్కడనే మనకు అప్లికేషన్ హోమ్ పేజ్ లోనే గూగుల్ పే అప్లికేషన్ హోమ్ పేజ్ లోనే మనకు ఈ విధంగా ద పార్టీ అన్బాక్స్ అనేది మనకు ఒక ఆఫర్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీరు టోటల్ గా 6 స్టాంప్స్ అనేది కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఏ విధంగా కలెక్ట్ చేయాలనేది నేను డీటెయిల్ గా చెప్తా చూడండి నేను ఏ విధంగా అయితే చెప్తానో సేమ్ అదే విధంగా మీరు ప్రాసెస్ మొత్తాన్ని ఫాలో అవ్వండి ఈజీగా 6 స్టాంప్స్ అనేది మీరు ఈజీగా కలెక్ట్ అనేది చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఏం చేయండి అంటే మీరు ఆఫర్ సెక్షన్ దాంట్లో అయితే వచ్చేయండి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు హౌ టు కలెక్ట్ స్టిక్కర్స్ అనేది మనకు ఈ విధంగా కనిపిస్తుంది సింపుల్ గా మీరు అందరూ ఏం చేయండి అంటే ఇక్కడ మనకు కొన్ని రూల్స్ అనేది ఉన్నాయి టోటల్ గా 6 టాస్క్లు అనేవి ఉన్నాయి ఈ టాస్క్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్న వెంటనే మీకు అప్ టు ఎంతైతే మెన్షన్ చేశానో అది మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు మీరు కొత్తగా ట్రై చేస్తున్నారు కాబట్టి హైయెస్ట్ మొత్తంలో వచ్చే ఛాన్సెస్ అనేది ఉంది 90% ఇక్కడ మీరు అందరూ ఏం చేయండి అంటే ఈ స్టిక్కర్స్ ఏ విధంగా కలెక్ట్ చేయాలనేది చెప్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఏం చేయండి అంటే ఇక్కడ మీరు 49 రూపీస్ చొప్పున ఒక 10 మెంబర్స్ కి గూగుల్ పే యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 49 రూపీస్ చొప్పున టోటల్ గా మీరు 10 ఫ్రెండ్స్ కి అయితే మీరు సెండ్ మనీ చేయవలసి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిన పని సింపుల్ గా మినిమం గా 49 రూపీస్ ఉంది కాబట్టి 49 అనేది కాదు 49 ఆర్ అబోవ్ ర్యాండమ్ అమౌంట్ అనేది మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో ఎవరైతే గూగుల్ పే యూజర్స్ ఉన్నారో వాళ్ళకు డైరెక్ట్ గా గూగుల్ పే నుండి గూగుల్ పేకి అయితే మినిమం గా 49 ఉంది కాబట్టి 49 ఆర్ అబోవ్ ర్యాండమ్ అమౌంట్ అనేది మీరు సెండ్ మనీ అనేది చేయవలసి ఉంటుంది గూగుల్ పే నుండి ఒక 10 మెంబర్స్ కి ఆ విధంగా సెండ్ చేసుకున్న వెంటనే మనకు ఒక స్టిక్కర్ అనేది వచ్చేస్తుంది ఫస్ట్ టాస్క్ ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న వెంటనే ఒక స్టిక్కర్ అనేది వచ్చేస్తుంది టోటల్ గా మీరు 6 స్టిక్కర్స్ అనేది కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒక స్టిక్కర్ అనేది ఈ విధంగా ఈ టాస్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్న వెంటనే మనకు వచ్చేస్తుంది ఇంకోటి చూడండి సెకండ్ టాస్క్ కోసం ఇక్కడ మీరు మినిమం గా 49 రూపీస్ ది మీరు డాటా ఆర్ లేకపోతే ప్లే రీఛార్జెస్ కానీ ఇంకా ఏదైనా ఒకటి రీఛార్జెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే గూగుల్ ప్లే రీఛార్జ్ అనేది చేసుకోండి ఎవరైతే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో గేమ్స్ ఆడే వాళ్ళు ఉంటారు కదా ప్లే స్టోర్ నుండి పర్చేస్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక 4 మెంబర్స్ కి మినిమం గా 49 ఉంది కాబట్టి 49 ఒకసారి 50 ఒకసారి 51 ఒకసారి 52 ఒకసారి ఇలా మీరు 4 టైమ్స్ అనేది గూగుల్ ప్లే
రీఛార్జ్ అనేది చేసుకోండి. గూగుల్ ప్లే కోడ్ అనేది పర్చేజ్ చేసేసుకోండి ఈ అమౌంట్ నుండి. లేకపోతే మొబైల్ రీఛార్జెస్ అన్న చేసుకోవచ్చు. చూడండి, ఓవరాల్గా మీరు ఈ సెకండ్ స్టిక్కర్ కోసం జస్ట్ మీరు మినిమంగా 49 ఉంది కాబట్టి 49 రూపీస్ ఉంది కాబట్టి ఒక 4 మెంబర్స్కి 4 పేమెంట్స్ అనేది మీరు మొబైల్ రీఛార్జ్ అన్న చేసుకోండి. లేకపోతే సింపుల్గా ఏదైనా ఉండండి, గూగుల్ ప్లే కోడ్ అనేది పర్చేజ్ చేసుకోండి. లేకపోతే మీరు ఇంకా వేరే దాంట్లో ఏదైనా ఒక బిల్ పేమెంట్ అన్న చేసుకోవచ్చు. ఓవరాల్గా మీరు 4 టైమ్స్ అనేది మినిమంగా 49 ఉంది కాబట్టి 4 టైమ్స్ మీరు ఈ విధంగా రీఛార్జెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్నందుకు మనకు సెకండ్ స్టిక్కర్ కూడా అన్లాక్ అనేది అవుతుంది. జస్ట్ ఒక 1 అవర్ లోపలే ఈ ప్రాసెస్ మీరు ఈజీగా చేసుకోవచ్చు. అంటే 1 అవర్ లోపలనే మీరు ఈజీగా 6 స్టిక్కర్స్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు సెకండ్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నందుకు సెకండ్ స్టిక్కర్ అనేది వచ్చేస్తుంది. మూడవ స్టిక్కర్ కోసం ఇక్కడ మనకు మినిమంగా 19 రూపీస్ ఉంది. అంటే ఇక్కడ మీరు 4 పేమెంట్స్ అనేది చేయవలసి ఉంటుంది. ఫుడ్ కేటగిరీకి సంబంధించింది. బయట ఎవరైతే హోటల్స్ కానీ గ్రాసరీకి సంబంధించిన కిరాణా కానీ హోటల్స్ కానీ ఫుడ్ రిలేటెడ్ కానీ ఏవైతే మనకు బయట మర్చెంట్ క్యూఆర్ కోడ్స్ అనేది ఉంటాయి కదా, ఏదైనా ఉండని మర్చెంట్ క్యూఆర్ కోడ్ అనేది ఓవరాల్గా ఫుడ్ గ్రాసరీకి సంబంధించింది, అదే ఫుడ్ కేటగిరీకి సంబంధించింది ఏదైనా ఒక మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ తీసుకోండి. ఆ క్యూఆర్ కోడ్కి మీరు అందరు ఏం చేయండి అంటే మినిమంగా 49 ఉంది కాబట్టి 49 అన్న 50 అన్న ఆ విధంగా సెండ్ చేయండి. ఆ విధంగా సెండ్ చేసుకున్న వెంటనే ఇంకోసారి మీరు ఏం చేయండి అంటే ఇంకొక వేరే మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ తీసుకోండి. అంటే ఓవరాల్గా గ్రాసరీకి సంబంధించింది ఫుడ్ కేటగిరీకి సంబంధించింది 4 మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్స్ అనేది తీసుకోండి. లేకపోతే బయట 4 షాప్స్ అనేది మీరు తిరగండి. అక్కడ మినిమంగా 49 ఉంది కాబట్టి ఒక 50, 51, 52, 53 ఈ విధంగా మీరు ర్యాండమ్ అమౌంట్ అనేది బయట 4 మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్స్కి గ్రాసరీ ఐటమ్స్ ఫుడ్ రిలేటెడ్ మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా, ఆ క్యూఆర్ కోడ్కి 4 పేమెంట్స్ అనేది మీరు కంప్లీట్ చేయండి. ఈ విధంగా 4 టైమ్స్ మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్కి పేమెంట్ చేయండి. పేమెంట్ చేసుకున్నందుకు ఇక్కడ మనకు మూడవ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయినందుకు మూడవ స్టిక్కర్ కూడా వచ్చేస్తుంది. టోటల్గా మీకు 3 స్టిక్కర్స్ అనేది ఈ ప్రాసెస్ ద్వారా మనకు కలెక్ట్ అవుతుంది. ఇంకొకటి చూడండి, ఇక్కడ 4th పాయింట్, ఇక్కడ మనకు 2 టైమ్స్ మీరు మినిమంగా 499 రూపీస్ ఆర్ అబో మీరు షాపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చెప్తా చూడండి, సింపుల్గా 499 మినిమంగా ఉంది, మ్యాక్సిమం మీరు ఎంతైనా చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఫ్లిప్కార్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత 499 రూపీస్ ఆర్ అబో ఒక 550 లేకపోతే ఒక 600 రూపీస్ లేకపోతే 500 రూపీస్ ఆ విధంగా ఏదైనా ఒకటి ఐటెం అనేది యాడ్ కోడ్ చేసుకోండి. కంటిన్యూ చేయండి. అడ్రస్ మొత్తం ఫిల్ చేయండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫైనల్ స్టెప్లో పేమెంట్ చేయమని ఆప్షన్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత అక్కడ నుండి మీరు గూగుల్ పే సెలెక్ట్ చేసుకొని గూగుల్ పే అప్లికేషన్ యూపీఐ యాప్ సెలెక్ట్ చేసుకొని గూగుల్ పే నుండి మీరు 499 రూపీస్ ఆర్ అబో పేమెంట్ అనేది చేయండి. పేమెంట్ చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఇదే ప్రాసెస్ని సింపుల్గా మీరు అమెజాన్ అప్లికేషన్లో కూడా 500 రూపీస్ ఆర్ అబో అదే 499 రూపీస్ ఆర్ అబో ఏదైనా ఒక ఐటెంని యాడ్ కోడ్ చేసుకోండి. ఫైనల్ స్టెప్లో పేమెంట్ చేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడ యూపీఐ ఆప్షన్ అనేది చూపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని గూగుల్ పే యూపీఐ అప్లికేషన్ నుండి గూగుల్ పే నుండి పేమెంట్ అనేది చేయండి. చేసుకున్న వెంటనే మనకు 4th టాస్క్ కూడా కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయినందుకు 4 స్టిక్కర్స్ అనేది వచ్చేస్తాయి. టోటల్గా 4th స్టిక్కర్ కూడా మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత సింపుల్గా మీరు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ దాంట్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ఈజీగా ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేసుకోండి. బ్యాంక్ టు సోర్స్ ఆప్షన్ పెట్టుకొని క్యాన్సిల్ చేసుకోండి చాలు. ఆ విధంగా చేసుకున్న వెంటనే రిటర్న్గా మనకు రిఫండ్గా వచ్చేస్తుంది మీరు పేమెంట్ చేసిన అమౌంట్ కూడా. ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నందుకు 4th స్టిక్కర్ కూడా మనకు అన్లాక్ అవుతుంది. దెన్ మనకు 5th స్టిక్కర్ కోసం ఇక్కడ మీరు ట్రావెల్కి సంబంధించి కానీ లేకపోతే ఫాస్టాగ్ కానీ ఫాస్టాగ్ ఉన్నట్లయితే మాత్రం ఫాస్టాగ్ రీఛార్జ్ అనేది చేసుకోండి. ఎయిర్టెల్ ఫాస్టాగ్ కానీ బజాజ్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో ఎవరైతే కార్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, కార్ ఉన్న వాళ్ళకు మినిమంగా 49 ఉంది కాబట్టి ఒక 100 రూపీస్ అన్న లేకపోతే ఎంతైనా చేయండి. ఒక 50 రూపీస్ అన్న 51 రూపీస్ అన్న 100 రూపీస్ అన్న ఈ విధంగా ఫాస్టాగ్ రీఛార్జ్ అనేది చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ మెంబర్ దాంట్లో ఎవరి దగ్గర అయితే కార్ ఉంటుందో వాళ్ళకు వాళ్ళ ఫాస్టాగ్ నెంబర్ తీసుకొని సింపుల్గా మీరు దానికి 49 రూపీస్ చొప్పున 2 టైమ్స్ మీరు చేయవలసి ఉంటుంది. లేకపోతే ఇంకొక పని చేయండి, సింపుల్గా మీరు బయట ఫ్యూల్ పెట్రోల్ బంక్ దాంట్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అంటే 2 పెట్రోల్ బంక్స్ ఉండవలసి ఉంటుంది. ఇక్కడ ఫాస్టాగ్ రీఛార్జ్ చేయాలన్నా కూడా ఇక్కడ మీరు సేమ్ ఫాస్టాగ్కి 2 టైమ్స్ చేసినట్టయితే మాత్రం మనకు 5th స్టిక్కర్ ఓపెన్ అవ్వదు. ఇక్కడ మీరు
ఒక్కసారి ఫాస్టాగ్ రీఛార్జ్ చేయండి, ఒకసారి 50 రూపాయలది బయట ఫ్యూల్ అనేది వేసుకోండి, లేకపోతే 2 డిఫరెంట్ ఫాస్టాగ్ రీఛార్జ్ అనేది మినిమంగా 50 ఉంది కాబట్టి 50 లేకపోతే 100 రూపీస్ అనేది ఆ విధంగా చేసుకోండి. లేకపోతే 2 పెట్రోల్ బంక్స్కి అయితే వెళ్ళండి. ఫస్ట్ పెట్రోల్ బంక్లో 50 రూపీస్ వేసుకోండి, ఫ్యూల్ మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్కి మీరు పేమెంట్ చేయండి. ఇంకోసారి వేరే పెట్రోల్ బంక్ దగ్గర వెళ్ళండి, అక్కడ కూడా 50 రూపీస్ పెట్రోల్ వేసుకొని 50 రూపీస్ కూడా పేమెంట్ చేయండి. ఆ విధంగా చేసుకున్న వెంటనే మనకు ఓవరాల్గా 5th స్టిక్కర్ అనేది అన్లాక్ అవుతుంది. సింపుల్గా ఈ విధంగా 5th స్టిక్కర్ అన్లాక్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఫైనల్ స్టిక్కర్ ఏదైతే ఉంటుందో 6వ స్టిక్కర్ అనేది ఇది మీరు అన్లాక్ చేయడానికి ప్రతిరోజు సాయంత్రం 5 PM నుండి 8 PM మధ్యలో ఏదన్నా మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ తీసుకోండి. ఎనీథింగ్, ఇక్కడ గూగుల్ పే మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ అనేది కాదు, ఎనీథింగ్ ఏదన్నా ఒక మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ తీసుకోండి. మినిమంగా 99 రూపీస్ ఉంది కాబట్టి సింపుల్గా మీరు 5 నుండి 8 PM మధ్యలో ఏదన్నా మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్ తీసుకోండి. ఆ క్యూఆర్ కోడ్కి జస్ట్ ఒక 99 రూపీస్ మినిమం ఉంది కాబట్టి 99 అన్న 100 అన్న 101 రూపీస్ అన్న ఆ విధంగా ఏదన్నా మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్కి అది కూడా టైమింగ్ చెప్తున్నా చూడండి, ఈవినింగ్ 5 PM నుండి 8 PM మధ్యలో ప్రతిరోజు మనకి ఆఫర్ అనేది ఇదే టైంలో మనకు 6th స్టిక్కర్ అన్లాక్ అవ్వడానికి ఈ టైంలో మీరు ఏదైనా ఒక మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్కి మినిమంగా 99 ఉంది కాబట్టి 99 ఆర్ అబో ఎంతన్నా మీరు ఆ మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ కోడ్కి పేమెంట్ చేయండి. పేమెంట్ చేసుకున్న వెంటనే 6వ స్టిక్కర్ ఏదైతే ఉంటుందో ఈ స్టిక్కర్ కూడా మనకు అన్లాక్ అనేది అవుతుంది. ఓవరాల్గా 6 స్టిక్కర్స్ కలెక్ట్ చేసుకున్న వెంటనే మనం ఈ ఆఫర్ టాస్కులు అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన వెంటనే మనకు రివార్డ్ అనేది వచ్చేస్తుంది. సింపుల్గా స్క్రాచ్ కోడ్ అనేది వచ్చేస్తుంది, దాన్ని స్వైప్ చేయండి. అప్ టు ఇక్కడ ఎంతైతే మెన్షన్ చేశానో అది మొత్తం మీకు వచ్చేస్తుంది. ఇంతే ప్రాసెస్ ఉంటుంది, ప్రతి ఒక్క ట్రై చేయండి. వెరీ సింపుల్. చూడండి, ఈ ఆఫర్కి సంబంధించి ఇంకా డీటెయిల్గా కావాలనుకున్నట్లయితే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో కూడా పెడతాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా ఐడి @teluguTech16 శివదానికి టెలిగ్రామ్లో ఈ ఐడికి నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.